తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కొన్ని పనులు కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చేయాలి, కొన్ని ప్రదేశాలు పనికిరావు, కొన్ని వస్తువులు పనికిరావు. సబ్జెక్ట్లోకి వచ్చేస్తానమ్మా డైరెక్ట్గా. మంచం మీద కూర్చొని అన్ని పనులు చేసేస్తారు. అంటే అది కేవలం పడుకోవటానికి మాత్రమే కాకుండా తినడం దాని మీదే, తాగడం దాని మీదే, చదువుకోవటం దాని మీదే, టీవీ చూడటం దాని మీద నుంచే. దీనివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అసలు పూర్వకాలంలో అంటే పూర్వకాలంలో ఏ రూమ్కి ఆ రూమ్ ఉండటం, ప్రత్యేకించి ఒక మంచం ఉండటం, ఇలాంటి పద్ధతి ఉందా అమ్మా? అసలు లేదమ్మా. ఇంట్లో ఒకటి పందిరి మంచం అని ఒకటి ఉండేది పెద్దది, ఇంటి యజమాని పడుకోవడానికి. దాని కింద గుమ్మడికాయలు అలాంటివన్నీ సేవ్ చేసి పెడుతూ ఉండేవారు పందిరి మంచం కింద. అది అంతే తప్ప పగటిపూట మంచాలు ఇంట్లో పరిచి ఉండకూడదు. ఎత్తి పెట్టేసేయడం, పక్కలు ఎత్తేయడం, మంచాలు ఎత్తి పెట్టేయడం, ఏ పూట కాపూటకి. తెల్లారిన తర్వాత మంచం మీద పక్కా ఉండకూడదు, అది నియమం. అంతే. సాయంకాలం అవ్వగానే ఏం చేసేవాళ్ళు, దీపాలు పెట్టేయడం. అంటే ఆ దీపాలు ఉండేవి కదా, కిరసనాయిల దీపాలు, ఆ దీపాలు పెట్టడం, పక్కలు వేసుకోవడం, సాయంకాలం పనులవి. అంతేగాని రెడీమేడ్ మంచాలు ఉండేవి కాదు. పర్మనెంట్ రూమ్స్ గానీ, అందుకే ఒక రూమ్ ఉన్నా సరిపోయేదమ్మా. ఒక రూమ్ ఇంటి యజమానికి ఉండేది, ఇంటి పెద్ద ఆయనకి. మిగిలింది వేరెవరు వచ్చినా ఒక రూమ్ ఉండేది. పక్కలు ఎక్కడైనా వేసుకోవచ్చు, అన్నీ పక్కన పెట్టేసేవారు. ఏ వరండాలోనో మంచాలు ఎత్తి పెట్టేసేవాళ్ళు. అన్ని పరుపులే వాడేవారు. పరుపులు లేకపోతే బొంతలు, జంపకానాలు ఇవన్నీ మడిచి పక్కన పెట్టేస్తూ ఉండేవాళ్ళు. అది ఆరోగ్యంగానే ఉండేది, బాగుండేది. మా చిన్నతనంలో కూడా మాకంతే, ఒకే ఒక మంచం పరిచి ఉండేది, మిగిలినవన్నీ ఎత్తి పెట్టేయడమే. అట్లాంటిది ఇప్పుడు మరి అందుకే ఎంత ఇళ్ళు చాలటల్లా. ఎప్పుడు మంచాలు వేసి ఉండడం అనేది ప్లేస్ చాలట్లేదు, ఇల్లు సరిపోదు. నలుగురు వచ్చి కూర్చోవాలంటే మంచం మీదే కూర్చోవాల్సి ఉంటుంది. అంతే అవుతుంది. అది భయంకరమైనటువంటి పరిస్థితి, మంచం మీద కూర్చోవడం అన్నది. మరి దానివల్ల ఏమిటి అని అడిగారు కదా. ప్రతిదానికి ఒక ప్లేస్ ఉంటుంది కదమ్మా. పూజ గదిలో పూజ చేస్తాం కానీ భోజనం చేయం కదా. భోజనాల బల్ల మీద ఇంకో చెత్త పని చెయ్యం కదా. ఇప్పుడు మనకి ఈ శానిటరీ ఆర్టికల్స్ వస్తువులు ఉంటాయి, వాటి అడ్వర్టైజ్మెంట్ చేసే చోట బాత్రూమ్ ఈజ్ టు ఏ రూమ్ అని అడ్వర్టైజ్ చేస్తాడు. అంటే దాన్ని కూడా బ్యూటిఫుల్ గా అలంకరించుకోమని. అలంకరించుకోవడం వరకు పర్వాలేదు కానీ వేరే పనులు చేస్తామా? అక్కడ చెయ్యం కదా. ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. కుక్కలకు కూడా తెలుసు ఎక్కడ ఏం పని చేయాలో. నీట్గా ఉన్నటువంటి చోట రోడ్డు మీద కుక్కలు 1, 2 చెయ్యవు. చెత్త ఉన్న చోటకే వెళ్ళవి చేస్తాయి. అంటే ఎక్కడే పని చేయాలో వాటికి కూడా తెలుసు. మనం ఎందుకు మర్చిపోతున్నాం ఒకదానికొకటి? ఎక్కడ చేయాల్సిన పని అక్కడ, భోజనాల దగ్గరే భోజనాలు చేయాలి. ఇప్పుడు టీవీలు వచ్చాక హాల్లో కూర్చొని భోజనాలు చేయడం లాంటివి వచ్చాయి కానీ పూర్వకాలం భోజనాలకు ప్రత్యేకమైన ప్రదేశం ఉండేది. పెద్ద ఇళ్ళు ఉంటే భోజనాల గది ఉండేది, లేదంటే వంటిల్లు ఉండేది, లేదా వరండాలు ఉండేవి. ఎక్కడో అక్కడ భోజనం చేయడానికంటూ ఒక ప్రదేశం ఉండేది. ఆ ప్రదేశంలోనే భోజనం చేసేవారు. భోజనం చేసిన తర్వాత శుభ్రంగా అదంతా అన్నం మెతుకులు అవి కింద పడతాయని అంతా తుడవడం, వీలైతే కడగడం, బాగా పాతకాలంలో అయినట్టయితే పసుపేసి అంతా అలకడం అలాంటివి చేసేవారు. అంటే ఏంటి పసుపేసి అలకాల్సిన అవసరం ఏమిటి? అన్నం మంచిదే కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. అది కింద పడితే అక్కడ పసుపేసి అలకాల్సిన పని ఏమిటి? ఏదో పనికిరాని దానిలాగా పసుపేసమ్మా. అవునమ్మా. మట్టిళ్లలో ఏం చేసేవాళ్ళు, మట్టిళ్ళు కనుక అయినట్టయితే మట్టింట్లో భోజనం చేస్తారు. భోజనం చేసేప్పుడు అన్నం కంచం చుట్టూతా 1, 2 మెతుకులు పడతాయి, తీస్తాము. తీసిన తర్వాత ఏ మజ్జిగో చారు లాంటిదో అక్కడ అతుక్కుని ఉంటుందా ఉండదా? పెద్దవాళ్ళకైనా ఒక పడుతుంది. ఏం చేస్తారు, అదంతా కాస్త ఆవు పేడ కానీ పసుపు వేసి కానీ అక్కడ అలికేసేవాళ్ళు అన్నం తిన్న చోట. ఎందుకు చెయ్యాలి? అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, దానికి దండం పెడతాం కదా. అన్నం మీదకు పడిన చోట నువ్వు శుభ్రం చేస్తున్నావు ఏమిటి? ఏదో చెత్తనో పనికిరాందో పడినట్టు. అంటే అది అక్కడ గనక ఉన్నట్టయితే చీమలు పడతాయి, దోమలు వస్తాయి, లేదా బ్యాక్టీరియా ఉండొచ్చు. అతుక్కుపోయి మన కంటికి కనపడనటువంటి మెతుకులేవో, ఆ మెతుకులు కదా, పలుకులేవో ఉండి దాన్ని అది పాడైపోయి బ్యాక్టీరియా రావచ్చు. ఇవన్నీ అనారోగ్య కారణాలు కదా. అది అక్కడ అలా చేసాం. ఇప్పుడు మంచం మీద కూర్చొని చేస్తే ఏం చెయ్యాలి? ఇవన్నీ చేస్తామా?
చేయలేకపోతాం. అన్నం మెతుకులు ఆ పైన ఉన్నటువంటి దుప్పట్లోనో ఎక్కడో ఇరుక్కుపోతాయి కదా, పార్టికల్స్ ఉండిపోతాయి. ఉంటాయి. ఒకవేళ మెతుకన్నా తీసేసాం, మెతుకు తీసేస్తే కూడా ఏదో ఒకటి ఉండొచ్చు కదా, స్ట్రెయిన్ ఉండిపోతుంది కదా, మరక అలానే ఉండిపోతుంది. మరక అలాగే ఉండిపోతుంది కదా, చీమలు పడితే, దోమలు పడితే. ఉమ్. ఇవన్నీ ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి? మంచం మీద కూర్చొని తినద్దు అన్నారు. కానీ కొంతమందికి ఉంది పర్మిషన్ మంచం మీద కూర్చొని తినడానికి. ఎవరికి? బాలింతలకు ఉంది. వ్యాధిగ్రస్తులు ఉండి మంచం మించి లేవలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అప్పుడెప్పుడే నెమ్మదిగా లేపి వాళ్ళకి అన్నరసం ఇస్తూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, పాతకాలం వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కూడా పక్కన ఒక కుర్చీ వేసుకుని మంచం మించి కష్టపడి కుర్చీలోకి వచ్చి కూర్చుని తింటారే కానీ మంచం మీద తినేవాళ్ళు కాదు, అంత నియమంగా. మరి అందుకే వాళ్ళు అలా ఉన్నారు. అంచేత ఎవరు మంచం మీద కూర్చుని తిన్నావు అంటే అర్థం ఏమిటి అంటే, నువ్వు బాలెంత అన్నా అవ్వాలి, రోగి అన్నా అవ్వాలి. నువ్వు రోగా కాదు కదా, కానప్పుడు మంచం మీద కూర్చుని ఎందుకు తింటావు? అవును. ప్రతి దానికి ఒక ప్రదేశం ఉంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్లేస్ అండ్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ వన్ థింగ్ అని చెప్తారు. ప్రతి దానికి ఒక చోటు ఉంటుంది. ఆ చోటులో ఉండాల్సిన వస్తువు ఒకటి ఉంటుంది. అంతేగాని దాన్ని ఎడాపెడా చేస్తే ఏమవుతుంది? చదువు మంచం మీద కూర్చొని చదువుకుంటే చదువు కూడా బొబ్బు ఉంటుందని చెప్పేవాళ్ళు మా వాళ్ళు. పడుకుంటుంది అది కూడా. చేత మంచం మీద పడుకుని, మనకి పాతకాలంలో బొమ్మలు వచ్చేవి కదమ్మా, కార్టూన్స్ వేసేవారు. మళ్ళీ మగపిల్లలు కాదు, ఆడపిల్లలదే. ఇలా కాలు ఒకటి పైకి పెట్టి బార్లో పడుకుని ఇట్లా పెట్టుకుని పుస్తకం ఎదురుగా పెట్టుకుని ఒక కాలు ఇలా మోకాల దగ్గర పైకి పెట్టి, అబ్బా చూసి ఇలా కాబోలు చదువుకుంటే ఇట్లా చదివితే బాగుంటుంది కాబోలని ఒక ఐడియా. కానీ ఒక ట్రై చేసి చూడండి, 5 minutes కల్లా ఇవన్నీ నొప్పులు రావు. అవును, నొప్పులు ఇలా వెళ్ళకిలా పడుకుంటే కళ్ళు నొప్పులు రావు. కళ్ళజోళ్ళు ఎందుకు వస్తాయి చిన్నతనంలో? అవును. నన్ను అడగండి, నాకు నా వయసుకు రావడం సహజం. అయినా చిన్నప్పుడు చాలా నియమాలు పాటించలేదు తెలియక. అంటే సూర్యోదయానికన్నా ముందు లేవడం లాంటి పనులు చేయలేదు, అందువల్ల కళ్ళజోడు వచ్చింది. ఓహో. అది కాబట్టి ఎక్కడ ఏ పని చేయాలో అక్కడ ఆ పని చెయ్యాలమ్మా. చాలా చెయ్యకూడని పనులు ఇవన్నీను. మంచం అన్నది కనీసం అమ్మ, మంచం మీద డబ్బు కానీ నగలు కానీ విలువైనవి కానీ పెట్టకూడదంటారు. అది భోగానికి సంబంధించినటువంటి ప్రదేశం. భోగానికి సంబంధించింది దేవుడి విగ్రహాలు, దేవుడి ఫోటోలు, డబ్బు లక్ష్మీదేవి. డబ్బు, మన నగలు కూడా లక్ష్మి. అవన్నీ మంచం మీద పెట్టకూడదు అంటారు. మంచిది కాదు. మాకేమిటో ఎంత చేసినా కలిసి రావట్లేదండి అంటారు. ఇట్లాంటి పనులన్నీ చేసి కలిసి ఎట్లా వస్తుందమ్మా? అంతేగా. అంటే కొంచెం పెద్దలు ఏం చెప్పారో వాటిని కొన్నైనా పాటించగలిగితే, అంటే మనం చేయగలిగినంత వరకు కొంచెం ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు వేరే దీని వెనకాల సైన్స్ ఉందా, దీని వెనకాల ఆధ్యాత్మికం ఉందా, ఇవన్నీ పక్కకు పెట్టండి. అన్ని పక్కకు. జస్ట్ థింక్ ఇన్ ప్రాక్టికల్ వే. నేను మాట్లాడేది ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడుతున్నా. ఇందులో ఆధ్యాత్మికంగా మంచం మీద కూర్చుంటే మహాపాపం ఇలాంటివన్నీ తర్వాత చెప్పుకుందాం. అవునమ్మా, అవి ఆధ్యాత్మికంగా చెప్పేవి. ఇంకా చిన్నప్పుడు చెప్పేవారు మంచం మీద కూర్చొని అన్నం తింటే దెయ్యాలు పడతాయి అని. ఎందుకంటే వేసవి కాలంలో మాకు పాలేళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే 4:30-5 కల్లా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి బయట అంతా చిమ్మేసి బాగా నీళ్లు చల్లి పక్కలేసి వెళ్ళిపోయేవారు. ఒక మంచం మీద పక్కేయకుండా నొలక మంచాలు ఉండేవి, 1-2 కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి అట్లా ఉంచేవి. మిగిలినవన్నీ పక్కలు పరిచి వెళ్ళిపోయేవారు. దాని మీద కూర్చొని కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ. అక్కడ కూర్చుని చిన్నతనంలో చిన్న పిల్లలు అక్కడే కూర్చొని అన్నం తిందామని కోరుకునేవాళ్ళు. చందమామని చూస్తూ అవి చూస్తూ, అప్పుడు అమ్మకి అన్నం తింటాం, అక్కడ కూర్చోకూడదు, పేటేస్తాం, కూర్చో, అక్కడ కూర్చొని తింటే దెయ్యాలు పడితే మంచం మీద కూర్చొని తింటే ఇలా అంటే అట్లా చెప్తే భయపడతారు. అంతకన్నా ఇంకేం కాదు. మాకేమో దరిద్రం, మంచం మీద కూర్చొని తింటే లక్ష్మీదేవి రాదు. దరిద్రం ఆరోగ్యానికి. అనారోగ్యం దరిద్రం కాదా? అదే పెద్ద దరిద్రం అమ్మా, పెద్ద దరిద్రం. అవునవును. ఎన్ని రకాల చీమలు పడుతూ ఉంటే మంచానికి చీమలు ఎందుకు పడతాయమ్మా? అవును, ఇదే కారణం. కరెక్ట్ గా చెప్పారు. సో అంటే ఏ పని ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. నేను మీకు ఇది కూడా బాత్రూమ్ గురించి కూడా చెప్పాను. నేను అర్థం చేసుకోవాలి. పూజకి ప్రతిదానికి ఒక పేరు ఎందుకు పెట్టుకున్నాం వాటన్నిటికీ? వంటగది, పూజ గది, భోజనాల గది, ఇది ఇది అది ఇది నేను పెట్టినప్పుడు ఎక్కడేం పని చేయాలి అక్కడ చేయాలి. రైట్. అస్సలు. ఓకే అమ్మా, నమస్తే. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్రా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.